దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కాకినాడలో నేను ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాను. రావడానికి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఈ కుటుంబాన్ని కలుసుకోవటానికి, ధైర్యపరచడానికి దేవుడు నాకు కృప చూపించాడు. చనిపోయినటువంటి ఆ యవనస్తులందరిలో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు, నితీష్ కదా, నితీష్ కుమార్. చర్చిల పేరు నోయాలండి. చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తమ్ముడు దేవుని పిలుపునందుకొని ఈరోజు ఈ కుటుంబాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళాడు, కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాడు. చాలా దుఃఖమే, కానీ దేవుణ్ణి మనం ప్రశ్నించలేం, నిందించలేం. కాబట్టి ఒక రోజున మనం కూడా దేవుని రాజ్యానికి వెళ్తామన్న నిరీక్షణతో ఉండాలి. ఈ కుటుంబం కూడా ధైర్యంగా ఉన్నారు, వేదనలో ఉన్నారు. కాబట్టి ఏం జరిగింది ఏంటి అన్నది ఆ తల్లిదండ్రుల మాటల్లో విన్నాం మనము. సార్, ఇప్పుడు ఆ రోజు బయటికి వెళ్తున్నప్పుడు మీకు చెప్పి వెళ్ళాడు తమ్ముడు? చెప్పాలి సార్. మామూలుగా ఎప్పుడు బయటకు వెళ్ళినా మామూలుగా టైంకి అయితే ఇంటికి వచ్చేసేవారండి. మేము ఆ రోజు పెద్ద బాబుకి ఇంటర్వ్యూ ఏదో ఉంటే అండి తీసుకుని వెళ్ళానండి. నేను ఇంటి దగ్గర కూడా ఫోన్ లేదండి. ఫోన్ ఉంటే వాళ్ళ అమ్మ ఎక్కువ చేసి మాట్లాడుతూ ఉండేదండి. ఆ రోజు ఫోన్ లేకని చేయలేదండి. నేను కూడా ఆటో షెడ్, అదే టింకరింగ్ షాప్ అని అది వర్క్ చేసుకుంటానండి. నేను ఆ వర్క్ చేసుకుంటే పెద్ద పాప పద్మాన్ని ఫోన్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పి డాడీ వచ్చేస్తానంటే, నేను వెళ్ళినప్పుడు చెప్తాను అమ్మ అనేసి నేను వర్క్ చేసుకుంటూ ఉండిపోయానండి. ఈ లోపు 5:30 ఫోన్ చేసండి ఒక అమ్మాయి, అంకుల్ గారు ఇలాగా నితీష్ వాళ్ళ సీనియర్ ఫంక్షన్ కానీ వచ్చారు, వాళ్ళ క్లాస్లో చదువుకున్న వాళ్ళు అనేసి చెప్పిందండి. చెప్తే ఆ విషయం నాకు తెలియదమ్మా, ఫంక్షన్కి అయితే వెళ్తున్నానని నాకు అయితే చెప్పలేదు మరి అనేసి అంటే, నేనేమనుకున్నానంటే బాబులు గారు మా పిల్లలు కదా, గోకుని ఎక్కడైనా ఎవరిదైనా గొడవ పడ్డారేమనుకొని కంగారు పడుతుంటే, చెప్పమ్మా పర్లేదు నువ్వేం టెన్షన్ పడకంటే, ఇలా నా కళ్ళ ముందే ఇలాగ అందరూ నీటిలో ఇలా ఒకరి తర్వాత ఒక మొత్తం అంతా తిరిగిపోయారు, 2 నిమిషాల్లోనే అయిపోయింది అని అలా చెప్పేసరికి ఇంక మొత్తం కింద పడిపోయాను. అలా చెప్పేసరికి తట్టుకోలేకపోయానండి. నన్ను నమ్మలేకపోయాను. సార్ ఎవరైనా చేస్తున్నారేమో అనుకుని ఇటమ్మా నిజం చెప్పమ్మా, అసలు నా నెంబర్ కూడా ఎవరికెవరు మా బాబు అటువంటిది, నా నెంబర్ నీకు ఎలా వచ్చిందంటే, మా తమ్ముడి దగ్గర ఉంది అంకుల్, మా తమ్ముడి దగ్గర తీసుకుని చేశాను మీకు అనేసి అంటే, అర్జెంటుగా రావాలి ఇక్కడ శ్రీలంకపల్లి, నేను లొకేషన్ షేర్ చేస్తానని అంటే అండి, అప్పుడు ఏం చేయాలో తెలియకండి ఇక్కడ మా పేటలో ఉన్న ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇది పరిస్థితి అని కావాలి చెప్తే ఒక ఆటో జనం వెంటనే వెళ్ళామండి. అక్కడ ఇతరులకు అప్పటికే మొత్తం డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఉన్నదండి. మొత్తం కలెక్టర్ గారితో సహా అందరూ వచ్చేసారు. మొత్తం ఆ బృందం కూడా వచ్చి పంటల మీద లోపలికి వెళ్ళి వెతుకుతున్నారండి. ఎవరు ఒక్కరు కూడా దొరకలేదండి. అప్పటికి దొరకపోయేసరికి 11, 10:30 అలా అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఇంకా దొరకరు, ఇంకా పొద్దుటే ఇంకా అనేసి బయటకు వచ్చేసారండి. బయటకు వచ్చిన తర్వాత నేను ఉండిపోతాను మీరు వెళ్ళిపోయినా అనేసి అంటే, మా గారిలో ఫ్రెండ్స్ అండి, లేదు పొద్దున్నే వద్దాం, నేను తీసుకుని వస్తాను కదా, నువ్వు ఉండొద్దు, ఇక్కడ అందరూ ఉంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ నువ్వు ఒక్కడో అయిపోతావు అనేసి బలవంతంగా లాక్కొచ్చేసారండి. లాక్కొచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి పొద్దున్నే 4 గంటలు బయలుదేరిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే ఒక బాడీ దొరికిందండి, చాలా దూరంలోనండి. వాళ్ళు ములిగిన దగ్గర కాకుండా చాలా దూరం, 3 కిలోమీటర్ల దూరంలో దొరికిందండి ఒక బాడీ. అదే పాస్టర్ గారు అబ్బాయిదే అనేవారండి అప్పుడు. తర్వాత నాకు తెలియదు, మామూలుగా ములిగిన చోటే 3 బాడీలు దొరికాయండి. తర్వాత ములిగిన దానికంటే ఆపోజిట్లో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 3 బాడీలు దొరికాయండి. అందరు బాడీలు దొరుకుతున్నాయి కానీ నితీష్ కుమార్ బాడీ మాత్రం దొరకట్లేదండి. నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైపోయిందండి. తర్వాత బాబు బాడీ దొరకట్లేదు, అందరూ కొద్దిగా అయ్యన్నా కనపడుతున్నాయి, కనీసం బాబు దగ్గర కూడా కనపడలేదు, ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. నేను అసలు మనసులో లేనండి, ఏం మాట్లాడానో కూడా తెలియదండి. ఆ రోజు చాలామంది మీడియా వాళ్ళు అందరూ వచ్చి అడిగేవారు కానీ నేను ఏం మాట్లాడాను కూడా సరిగా నాకు కూడా గుర్తులేదండి. ఆ తర్వాత నేను ఎదగ్గా బాబుది 1:30-2 మధ్యలో దొరికిందండి. అది కూడా వీళ్ళు ములిగిన కాడ కాకుండా అండి, చెప్పాను కానీ ఫస్ట్ గుంట బాడీ దొరికిందని అదే చోట దొరికిందండి ఈ బాబుది కూడా అండి. మిగతా అన్ని ఇటు పక్కనే దొరికినాయండి. అలా జరిగింది సార్. తర్వాత పోస్ట్ మార్టం అవన్నీ తీసుకుని వెళ్ళి మళ్ళీ అడావుడిగా తీసుకొచ్చి మళ్ళీ అన్నదే తీసుకెళ్ళి మళ్ళీ ముగించారండి అక్కడికి. అంటే బాడీ కూడా కొంచెం ఇది అయిపోద్ది అనేసి అని అంటే ఇంకా ఎక్కువసేపు ఉంచలేదండి. ఎంతమంది అండి మీకు పిల్లలు? 2 అమ్మాయిలండి, 1 అబ్బాయి అండి. బాబు చిన్నోడా? బాబు చిన్నోడండి, లాస్ట్ అండి.
ఇప్పుడు జూన్ 10 వస్తే 18 కంప్లీట్ అవునండి. 17 ఇయర్స్, 17 ఇయర్స్, 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. పాప డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుందండి, చిన్న పాప అండి. పెద్ద పాప బీటెక్ కంప్లీట్ అయిందండి ఇప్పుడే అండి, ఈ సంవత్సరమే కంప్లీట్ అయిందండి. బాబు బాప్తిస్మం తీసుకున్నాడా? మొత్తం మేము అంతా బాప్తిసం తీసుకున్నామండి, మొత్తం ఫ్యామిలీ మొత్తం అంతా బాప్తిసం తీసుకున్నామండి. ఓకే. అధైర్యపడద్దు అయ్యా. మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. అవును సార్. మీ దేవుడు ఎందుకు ఇలా చేశాడు, అవునయ్యా, మీ దేవుడు ఎందుకు బ్రతికించలేదు, నేనే కోసం చేసుకున్నానయ్యా. ఫస్ట్ వంట నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు అని అందరూ అంటుంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడంటే నేను అప్పుడు ఏమన్నానంటే దేవుడు ఇవ్వకుండా ఉన్న బాగులు ఉండేది, నాకు ఇంత ఈ క్షోభ ఉండకపోయింది కదా ఈ రోజు అని అలా కూడా అనుకున్నానండి అయ్యా. ఏంటంటే నా బాధ కొద్ది ఉంటుంది, మనుషులం కాబట్టి బాధ ఉంటుంది, కానీ అయ్యా వేదన ఉంటుంది. అయ్యా ఏదేమైనా అయ్యా దేవుడు అన్యాయస్తుడు కాదు. అవునయ్యా. ఇప్పుడు తమ్ముడు దేవుని రాజ్యంలో ఉన్నాడు, అయ్యా దేవుని దగ్గర ఉన్నాడు. కాకపోతే మనం ఇక్కడ లోకంలో ఈ భూమి మీద చూడలేమన్న వేదన బాధ ఉంటుంది. ఉంటే చేతికి అంది వచ్చిన కొడుకు కదా, అవునయ్యా, బాధ ఉంటుంది. కానీ లైఫ్ని కూడా బాగా డిజైన్ చేసుకున్నాడు, ఎలా ఉండాలి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నీ ఒకదానికి ఒకటి మంచి బాగా డిజైన్ చేసుకున్నాడు. 20 సంవత్సరాలకు నేను సెటిల్ అయిపోవాలనుకున్నాడు అండి. 20 సంవత్సరాలు సెటిల్ అయిపోవాలి, నేను 25 వచ్చేలోకి నేను మ్యారేజ్ చేసుకోవాలి, అన్ని చక్కగా ప్లాన్ ప్రకారం అన్నీ బాగా చేసుకున్నాడు. అలాగే వాళ్ళ అక్కనే అని కూడా అండి, ఏమని నువ్వు ఓన్లీ బీటెక్ మాత్రమే కంప్లీట్ చేస్తావు, నాకున్న స్కిల్స్ తెలిస్తే నేను నాకున్న స్కిల్స్కి నేను ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలో కూడా నాకు తెలియట్లేక అనేసి అలాగే కూడా అని కూడా అండి. అంత టాలెంటెడ్ అండి బాబు, ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు జరిగిన పరిస్థితిని చూస్తే అవునయ్యా, బైబిల్లో యోబే గుర్తొస్తున్నాడు. అయ్యా ఆయన కూడా 10 మంది బిడ్డల్ని కోల్పోయాడు, కానీ ఒక మాట అన్నాడు. బాధపడ్డాడు, ఏడ్చాడు, వేదన పడ్డాడు, కానీ ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, అవునయ్యా, దేవునికి స్తుతి కలుగును గాక. ఆ ఒక్క మాట. అంటే మనకు స్థితి పరిస్థితి మారుతూ ఉంటుంది, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. డైజెస్ట్ చేసుకోవడం, జీర్ణించుకోవడం కష్టమే, కానీ అంత ఈజీ కాదు. కన్న కడుపు కదా, కన్న తల్లికి వేదన ఉంటుంది, కన్న తండ్రిగా మీకు వేదన ఉంటుంది, అక్కలుగా వాళ్ళకి బాధ ఉంటుంది. కానీ మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు. ఈ టైంలోనే మనం మనోధైర్యం కలిగి ఉండాలి. నా దేవుడి దగ్గర ఉన్న నా బిడ్డ అన్న నమ్మకంతో ఉందాం. ఎందుకంటే సృష్టికర్త ఆయన కాబట్టి ఇచ్చేవాడు ఆయన, తీసుకునేవాడు ఆయన. కొంతమంది ఏమంటారంటే దేవుడు కాపాడిండొచ్చు కదా అంటారు. దీనికి నేనేమంటానంటే, దేవుడు అభినయ్ దర్శన్ని తయారు చేసేటప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్, పుట్టినరోజు, నేను చనిపోయే రోజు రాసి పెట్టుంటాడు. ఇప్పుడు రేపే నా డెత్ డేట్ అనుకోండి, రేపటి వరకు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు. నీళ్ళల్లో పడినా, యాక్సిడెంట్ అయినా, అనారోగ్యం వచ్చినా, నా డెత్ డేట్ వరకు ఏది జరిగినా దేవుడు నన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. నా డెత్ డేట్ వచ్చింది అనుకో, ఈరోజే అనుకోండి, ఈరోజు నేను ఇంట్లో కూర్చున్నా సడన్గా అక్కడే పోతా, రోడ్డు మీద ఉంటే యాక్సిడెంట్తో పోవాలి, నీళ్ళలో పడితే నీటి ద్వారా పోవాలి, కుటుంబంలో ఉంటే కుటుంబంలోనే పోవాలి. ఏదో ఒక రీతిగా ఈ దేవుడు పెట్టిన ఎక్స్పైరీ డేట్ అంటారు కదా, ఎక్స్పైరీ డేట్ రోజున మనం ఎక్కడున్నా పోవాల్సిందే. కొంతమంది మాట్లాడుతున్నారు, ఎందుకు వెళ్ళాలి వీళ్ళు నీటిలోకి. యవనస్తులు, పిల్లలు కదా, ఫ్రెండ్స్తో సరదాగా వెళ్తారు, తప్పేం కాదు. కానీ ఒకటేంటంటే దేవుని చిత్తం. నేను ఒకటి చెప్తాను, మనిషి పుట్టుక దేవుని చిత్తం, మరణం కూడా దేవుని చిత్తమే. దేవుని చిత్తం కానిది ఏది కాదు. ఈరోజు తమ్ముడు దేవుని రాజ్యానికి వెళ్ళాడు, దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడికి కావాలనిపించింది. మనకంటే ముందుగా దేవుడు కన్నాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు. ఎవరన్నా ఇలాంటి వ్యతిరేకంగా మాట్లాడినా మీరు ధైర్యంగా ఉండండి. అవును కరెక్ట్, దేవుడు ఇలా ఎందుకు చేసిన ప్రశ్నించొద్దు. మనం ఆయన ద్వారా కలుగు చేయబడినాం కాబట్టి రూపించబడింది, రూపించిన వాడిని ఎప్పుడు ప్రశ్న వేయకూడదు. కష్టమే, చెప్పినంత ఈజీ కాదు. కానీ ఏదేమైనా సరే ఒకరోజున మనము తమ్ముడిని కలుసుకుంటాం. ఎప్పటి నుంచో కలలు కంటున్నాం కదా దేవుని రాజ్యానికి వెళ్ళాలని. మనం చర్చికి వెళ్ళేది, ప్రార్థనలు చేసేదాన్ని కూడా పరలోకం వెళ్ళాలండి. ఈరోజు తమ్ముడు మనకంటే ముందు వెళ్ళాడు. ఒకవైపు ఆ సంతోషం,
ఇంకోవైపు మనతో లేడన్నటువంటి భయం, బాధ. అవునయ్యా. ఏదేమైనా దేవుడు మిమ్మల్ని ధైర్యపరచాలని, ఓదార్చాలని మాటలు చెప్పినంత ఈజీ కాదు, కానీ అవునయ్యా. ధైర్యంగా ఉండండి. అమ్మ, తల్లి, మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు. దేవుడు మిమ్మల్ని అయితే విడిచిపెట్టలేదు, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. దేవుడు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి, తమ్ముడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి దేవుడు మిమ్మల్ని ఒక గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. అనేకులకు దీవెనకరంగా మిమ్మల్ని ఉంచబోతున్నాడు. గొప్ప సాక్షులుగా మిమ్మల్ని ఉంచబోతున్నాడు. ఎందుకంటే ఈ సాక్ష్యం గొప్పది. ఈ స్థితిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండటం గొప్ప విషయం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు, అస్సలు బాధపడద్దండి. దేవుడు మీకు కంఫర్ట్ ఇస్తాడు. మేము మిమ్మల్ని పరామర్శించి చిన్న సహాయం, ఏదో మాకు తోచిన చిన్న సహాయం చేద్దామని వచ్చాము. యాక్చువల్లీ మొన్న 4 రోజుల క్రితమే నేను వచ్చాను కాకినాడకి. అప్పుడు పాస్టర్ గారు ఒక్కరే నాకు తెలుసు, పాస్టర్ గారి పిల్లలని. మీరున్నారు నాకు తెలీదు. ఇంకా మన వాళ్ళకి చెప్పినప్పుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటే అప్పుడు అమలాపురంలో ఒకరు, ఇక్కడ ఒకరు ఉన్నారని తెలిసింది. అందుకు ఈరోజు మిమ్మల్ని కలుసుకున్నాం. సో ఏదేమైనా అమ్మ, తల్లి ధైర్యంగా ఉండండి, చెల్లి మీరు కూడా ధైర్యంగా ఉండండి. వీళ్ళకి మీరే ధైర్యం చెప్పండి. తమ్ముళ్ళు లేని లోటుని దేవుడు తీరుస్తాడు. ఓకేనా? ధైర్యంగా ఉండండి అయ్యా. ఏం కదా, అదే ఆలోచనలో ఉండద్దు. మరలా మీ రొటీన్ వర్క్స్లోకి వెళ్ళండి. అదే వేదనలో ఉంటే మనకు కూడా అనారోగ్యం వచ్చేస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. అన్యాయ ఫోటో తీస్తాను, ఫోటో దిగుతాను. అన్యాయ ఫోన్లో ఫోటో తీస్తారు. జీవన్ కూడా బయట ఉన్నాడు. కాదు, మన ఫోన్లో తీసుకున్నాం. రండి తల్లి, ఎలా రమ్మా? నీ పేరేం పేరు తల్లి? భాను. నీ పేరు నాన్న? మన ఇంటికి రావటం గ్రేట్ అయ్యగారు. అయ్యో, అలాగేం లేదండి. మేము మీ టీవీలో చూడటం, అజయ్ బాబు గారు మిమ్మల్ని అదేముందిలేండి, మా బాధ్యత ఇది. ఏం ధైర్యం కదమ్మా, ధైర్యంగా ఉండండి అమ్మా. మనల్ని మనమే ధైర్యపరచుకోవాలి. దేవుడు ఉన్నాడు. ఎన్నో పాటలు పాడతాం కదా, నీవు ఉంటే నాకు చాలు ప్రభు, ఎవరున్నా లేకపోయినని. ఆ పాటను జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం ధైర్యపరచుకుందాం. నేను చెప్తున్నాను కదా, ఈ కుటుంబాలన్నీ ఎవరైతే బిడ్డల్ని కోల్పోయారో ఆ కుటుంబాలన్నీ జీవితాల్లో దేవుడు ఒక గొప్ప మలుపుని ఇవ్వబోతున్నాడు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. గ్రేట్ చేంజ్ ఇవ్వబోతున్నాడు. మీరు అధైర్యపడకుండా దేవునికి దూరం అవ్వకుండా ఉంటే చాలు. ఏమా, బీ బ్రేవ్, ధైర్యంగా ఉండండి. చిన్న ప్రార్థన చేస్తాను. అరే ఏమన్నా తీసుకో, ఫోటో పడి. మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప శోక సందర్భంలో మునిగిపోయిన ఈ కుటుంబాన్ని కలుసుకోవటానికి మీరు సహాయం చేశారయ్యా. నాకు తోచిన మీ యొక్క 4 మాటలు చెప్పి ధైర్యపరచడానికి మీరు కృప చూపించారు. కుమారుణ్ణి కోల్పోయారు, తమ్ముడిని కోల్పోయారు, మగబిడ్డని కోల్పోయారయ్యా. ఇక ఈ కుటుంబానికి మీరే తోడుగా ఉండండి. తమ్ముడు నితీష్ లేని లోటుని మీరే తీర్చండి నాయన. ఇళ్ళలో ఉన్నటువంటి అధైర్యాన్ని తీసేయండి, అక్షింతని వేదన్ని తొలగించి ప్రభా, మరలా వీళ్ళు రికవర్ అవ్వటానికి సహాయం చేయండి. తల్లిని బట్టి తండ్రిని బట్టి ప్రార్థిస్తున్నాను. పేగుబంధం కన్నా తల్లిదండ్రులు కాదు ప్రభా, వీరికి ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని తీసివేసి ధైర్యం చేత వారు నింపండి. గుండె నిండా ధైర్యం నింపండి. నేనున్నాను అన్నటువంటి స్థిరమైన మనస్సుని వీళ్ళకి కలుగు చేసి ముందుకు యథావిధిగా సాగటానికి సహాయం చేయండి. చెల్లెలిద్దరిని బట్టి ప్రార్థిస్తున్నాను. తమ్ముడిని కోల్పోయినటువంటి వేదనలో నుంచి వారిని కూడా రికవర్ చేయండి. లెట్ దెమ్ గెట్ రెస్టోర్డ్ అండ్ రెన్యూడ్ ఫర్ ద లార్డ్. లెట్ దెమ్ గెట్ రికన్స్ట్రక్టెడ్ బై యువర్ ప్రెషియస్ బ్లడ్. నీ శ్రేష్టమైన రక్తం ద్వారా వారు తిరిగి మరలా కట్టబడటానికి బలముగా నిలవబడి ప్రభా
వేలాది మందికి సాక్షికరంగా వాళ్ళు ఉండటానికి, దీవెనకరంగా వాళ్ళని మార్చండి నాయన. మీరే ఈ కుటుంబానికి తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా, నాయకుడిగా, నావికుడిగా ముందుండి నడిపించండి. ప్రతి అక్కర్లో, ప్రతి అవసరతలు మీరే తోడుగా ఉండండి తండ్రి. ఈ కుటుంబాన్ని మీ హస్తపు నీడలకు భద్రపరచుకోండి. మీ ప్రేమ కౌగిల్లో మరుగుపరుచుకోండి. ఈ కుటుంబం చుట్టూ కూడా తండ్రి మీ కృపని విస్తరింప చేయమని ఈ కుటుంబాన్ని మీ హస్తాలకు, కరుణగల హస్తాలుగా చెప్తూ, మహిమ, ఘనత, ప్రభావము నీకే ఆరోపిస్తూ, ఏదైనా ఇది మీ చిత్తం అని మేము విధేయత చూపుతూ, అంగీకరిస్తూ, యేసయ్య శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉండి ధైర్యంగా ఉండండి. ధైర్యపడద్దు, అస్సలు ధైర్యపడద్దు, అస్సలు బాధపడద్దు. ధైర్యంగా ఉండండి. మళ్ళీ మీకు ఏదైనా అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండమ్మా. నా నెంబర్ తీసుకోండి, మేము ఉంటాము. చిన్న సహాయం చేస్తున్నాము. ఒక 20,000 అండి. ఏదో చిన్న సాయం, ఏదో దానికి పనికి వస్తుందని దేవుడు ఇచ్చారని. సరే, అందరూ చూశారు కదా. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దైవికంగా దినదినము వీరు అభివృద్ధి పొందాలని, దేవునికి మరింత దగ్గర అవ్వాలని, ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ కుటుంబాన్ని ఎత్తిపట్టుకోండి. 2 చెల్లెళ్ళు ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు. ఈ కుటుంబం ఆ శోక సందర్భంలో నుంచి మరలా పునర్వైభవంలోనికి ప్రారంభించడానికి తన జీవితాన్ని ప్రార్థించండి. మనకు తోచిన చిన్న సహాయం మన సిపిఎఫ్ తరపు నుంచి ఈ కుటుంబానికి అందించడం జరిగింది. సిస్టర్ లుమిని గారు, మెంబర్ ఆఫ్ గుడ్ సామారిటన్ ఆఫ్ బేతని భీమవరం, వాళ్ళు 10,000 రూపీస్ ఈ కుటుంబానికి ఇవ్వమని చెప్పారు. మిగిలిన 10,000 మన సిపిఎఫ్ మెంబర్స్ ఇచ్చారు. కాబట్టి ఈ కుటుంబం కోసం ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. ధైర్యం కావాలని, ఓదార్చాలని దేవుడు ఈ కుటుంబం దేవునితో మరింత అడ్డుకట్టబడాలి ప్రార్థించాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.